మధ్యన ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్తో చేసిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైందని చెప్పాలి. అందులో నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నువ్వు హీరో ఏంటి అలాంటి మాటలు ఎదురయ్యాయండి ఆ రిపోర్టర్ నుంచి సునీల్కు. దీనిపై ఇంటర్వ్యూలో సునీల్ కొంచెం గట్టిగానే బదిలిచ్చాడు, యాంకర్ను తిట్టాడు కూడా. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అని, ఇదొక డ్రామా అని చాలామంది అన్నారు. అయితే సునీల్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడండోయ్. తాను నిజంగానే ఆ ప్రశ్నలకు హర్ట్ అయ్యానని, ఆ రిపోర్టర్ను నిజంగానే తిట్టానని సునీల్ చెప్పాడు. అదేం అనుకుని చేసింది కాదు, నిజంగానే ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాను. ఇంటర్వ్యూ ప్రారంభించే ముందే రెగ్యులర్ ప్రశ్నలు కాకుండా స్ట్రాంగ్గా అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని రిపోర్టర్ చెప్పాడు. మీ ప్రశ్నను బట్టే నా సమాధానం ఉంటుంది అన్నాను నేను. అందుకే అతను అడిగిన ప్రశ్నలకు అలా సమాధానం చెప్పాను అని చెప్పుకొచ్చాడండి సునీల్. ఇప్పుడు నేను చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాను, కానీ కెరీర్ ఆరంభంలో రెబల్గా ఉండేవాడిని. నేను సీరియస్ అయ్యాను అంటే నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఫెయిల్ అయినట్టు లెక్క అని సునీల్ అన్నాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో కులం ప్రస్తావన రావడంపై సునీల్ స్పందిస్తూ, నేను క్షత్రియ, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా మిత్రుడు త్రివిక్రమ్ బ్రాహ్మణుడు, నాకు నటుడిగా తొలి అవకాశం ఇచ్చిన రామోజీరావు గారు చౌదరి, అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను, కాబట్టి కులాల గురించి ఎప్పుడు పట్టించుకోను అని సునీల్ స్పష్టం చేశారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.